ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 5వ అధ్యాయంలో నారద ధర్మజ సంవాదాన్ని మనం తెలుసుకుందాం. నారద మహర్షి అనేకమైనటువంటి దేవర్షులతో పాటుగా వచ్చి మయసభలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గర అనేకమైనటువంటి రాజనీతి విషయాలు ప్రస్తావించడం జరుగుతుంది. ఇప్పటికే 5-6 భాగాలలో మనం అనేకమైనటువంటి శ్లోకాలలో అటు సేనాపతులు, మంత్రులు, ప్రజలు, అలాగే రైతులు, వ్యాపారస్తులు వీళ్ళ బాగోగులు చెప్తూ నీవు కూడా తగినటువంటి విధంగా ధర్మార్థాలను సేవిస్తున్నావా అంటూ అడిగాడు ధర్మరాజు. అలాగే నేడు కూడా మరికొన్ని ప్రజోపకరమైనటువంటి విషయాల్ని నారదుడు ప్రస్తావించడం తెలుసుకున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం తెక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిన్నటి భాగంలో మనం 80 శ్లోకాలు 78 శ్లోకాల వరకు చెప్పుకున్నట్టున్నాం. నాపకర్షసి కర్మభ్యః పూర్వమప్రాప్య కిల్బిషం అయిపోయినది. కచ్చిత్ విదిత్వా పురుషాన్ ఉత్తమాధమ మధ్యమాన్ త్వం కర్మస్వనురూపేషు నియోజయసి భారత. ఓ భారత, ఓ ధర్మరాజా, కశ్చిత్ విదిత్వా పురుషాన్, పురుషుల్ని వాళ్ళ యొక్క స్వభావాలని వాళ్ళ యొక్క సామర్థ్యాలని తెలుసుకుంటూ ఉత్తమ అధమ మధ్యమాన్ అనేటువంటి 3 స్థాయిలలో వాళ్ళని విభజించుకుని సత్వరజస్తమో గుణాల్లాగానే వాళ్ళ స్థాయిలు, వాళ్ళ అర్హతలు, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళు ఎంతవరకు పని చేయగలరు అనేటువంటి విధంగా ఉత్తమ అధమ మధ్యములు అనేటువంటి 3 రకాలుగా వాళ్ళని విభజించుకొని త్వం కర్మస్వనురూపేషు అనురూపేషు కర్మసు, వాళ్ళకి అనురూపమైనటువంటి వాళ్ళకి తగినటువంటి కర్మలలో నియోజయసి భారత. త్వం నియోజయసి, నువ్వు వాళ్ళని నియమిస్తున్నావా? వాళ్ళని ఆ విధంగా విభజించుకుని ఆ కర్మల్లోనే వాళ్ళని నియమించాలి. అంతకంటే అధికమైనటువంటి వాళ్ళు పనులు చేయలేరు. అది నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? ఇది ఒక మంచి మేనేజ్మెంట్ టెక్నిక్. అది అలాగే కచ్చిన్నలుద్ధాశ్చౌరావా వైరిణో వా విశాంపతే అప్రాప్త వ్యవహారావా తవ కర్మస్వనుష్ఠితాః. తవ కర్మసు, నీ కర్మలలో, నీ రాజనీతి వ్యవహారాలలో అనుష్ఠితాః, వీళ్ళని అనుష్ఠిస్తున్నావా? వీళ్ళని పెట్టట్లేదు కదా కొంపదీసి అని చెప్పి పెట్టకూడనటువంటి వాళ్ళ లిస్ట్ ఇస్తున్నాడు. కచ్చిన్ నా అన్నాడు ముందే. నా అంటే లేదు కదా అన్నట్టు. ఈ నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. తవ కర్మసు నా అనుష్ఠితాః
నీ కర్మలలో వీళ్ళని నియోగించట్లేదు కదా. ఎవరు ఉండకూడదుట? లుబ్ధాహ, లుబ్ధులైనటువంటి వాళ్ళు, ప్రతిఫల ఆపేక్ష కలిగినటువంటి వాళ్ళు, బాగా విపరీతమైనటువంటి గ్రీడీనెస్ ఉన్నటువంటి వాళ్ళు లుబ్ధులు. చౌరాహ, చోరులు, దొంగతనం స్వభావంగా కలిగినటువంటి వాళ్ళు, సహజసిద్ధంగా చేతివాటం ఉన్నటువంటి వాళ్ళు. అలాగే వైరిణః, శత్రుత్వం కలిగినటువంటి వాళ్ళు, శత్రు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, లోపల ద్వేషము మొదలైనటువంటి కపట నీతిని కలిగినటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు కదా విశాంపతే ఓ మహారాజా. అంతేకాకుండా ఇంకొకళ్ళు కూడా ఉండకూడదు. అప్రాప్త వ్యవహారావా, అప్రాప్త వ్యవహారం అంటే వ్యవహారములు తెలియనటువంటి వాడు. అంటే లౌక్యం తెలీదు, ఆ రాజకార్యం ఎలా చేయాలో, చేసుకురావాలో, సాధించుకురావాలో తెలీదు. అట్లాంటి తెలియనటువంటి వాళ్ళని, ఈ లుబ్ధుల్ని, చోరుల్ని, దొంగలని, శత్రువుల్ని, వ్యవహారం తెలియనటువంటి వాళ్ళని నీ కర్మలలో, నీ కార్యాలలో నియమించడం లేదు కదా. వాళ్ళని కాస్త దూరంగా పెడుతున్నావా? వాళ్ళని వాళ్ళని ఒక్కొక్కంట నిఘా పెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళు దొంగలు లాంటి వాళ్ళని, శత్రువులు లాంటి వాళ్ళని. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళ వలన, అలాగే అంతఃపురంలో ఉండేటువంటి నీ కుమారుడు లాంటి వాళ్ళ వలన కూడా ప్రజలు ఇబ్బంది పడట్లేదు కదా అని చెప్పి తర్వాత అడుగుతున్నాడు. కచ్చిన్న చోరైర్లుబ్ధైర్వా కుమారై స్త్రీబలేనవా త్వయా వా పీడ్యతే రాష్ట్రం కశ్చిత్ తుష్టాః కృషీవలాః. ఇది చాలా ముఖ్యమైనటువంటి, ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా జరుగుతున్నటువంటి పని ఇదే. మంత్రో, మంత్రి కుమారుడో, మంత్రి బావమరదో, మంత్రి భార్యో, మంత్రో, ఇట్లాంటి వాళ్ళు ప్రజల మీద అజమాయిషీ చెలాయించడం, అధికారుల మీద పెత్తనం చెలాయించడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలా జరగట్లేదు కదా అని చెప్పి నారదుడు అక్కడ ఆనాడే అడుగుతున్నాడు. కానీ ఈనాడు నిత్యము జరిగేటువంటి పని అదే. త్వయా, ఇక్కడ కచ్చిన్ న చోరై, దొంగల వలన గాని, లుబ్ధుల వలన గాని, అలాగే రాకుమారై, నీ కుమారులు ఉంటారు రాకుమారులు కొంతమంది, వాళ్ళకి పోజులు కొడుతూ ఓ మా నాన్న అది, మా నాన్న ఇది, మా మంత్రి, మా రాజు అని చెప్పి అనుకుంటూ వాళ్ళు రకరకాలుగా ప్రజల్ని, అధికారుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. లేకపోతే అంతఃపుర స్త్రీలైనా సరే, స్త్రీ బలేనవా, ఒక్కోసారి నీ స్త్రీ గణ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది చాలా మంది చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. లేకపోతే త్వయావా, నీ వలన కూడా ప్రజలు ఇబ్బంది పడట్లేదు కదా. నీ వలన, స్త్రీల వలన, రాకుమారుల వలన, చోరులు, దొంగలు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వలన. ఇక్కడ నా అనేటువంటి తీసుకొస్తే నా పీడ్యతే రాష్ట్రం, రాష్ట్రం పీడించబడటం లేదు కదా. పీడ్యతే అనే పదం పెట్టేశాడు డైరెక్ట్ గా నారదుడు. ఎక్కడ మొహమాట పడదు ఆయనకి, ఎందుకు మొహమాటం? కాబట్టి ఇట్లాంటి పైన చెప్పినటువంటి వాళ్ళ వలన ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడట్లేదు కదా. వీళ్ళ వలన, వీళ్ళ అధికారాల వలన, ఎందుకంటే ధనం ఉంటేనే ఎక్కువ నాశనం అయిపోతాం. అందులో ధనంతో పాటు అధికారము, యవ్వనము ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. కాబట్టి నా పీడ్యతే రాష్ట్రం ఖచ్చిత, వీళ్ళ అధికారం, వీళ్ళ యొక్క పవర్స్ ఉన్నాయని చెప్పేసి ప్రజల మీద వీళ్ళ అధికారం, పెత్తనము చెలాయించి పీడించడం లేదు కదా. అలాగే నీ రాష్ట్రంలో రైతులు సుఖంగా ఉన్నారని ఆయన. కచ్చిత్ తుష్టాః కృషీవలాః, కృషీవలులు రైతులు, కర్షకులు. తుష్టాః కశ్చిత్, తుష్ట అంటే సంతుష్టాః, ఆనందంగా సంతోషంగా ఉన్నారని ఆయన. అలాగే కచ్చిత్ రాష్ట్రే తటాకాని పూర్ణాని చ బృహంతి చ భాగశో వినివిష్టాని న కృషిర్దేవమాతృకా. కచ్చిత్ రాష్ట్రే, నీ రాష్ట్రంలో తటాకాని పూర్ణాని చ బృహంతి చ, తటాకములు, చెరువులు మొదలైనటువంటివన్నీ చక్కగా పరిపూర్ణంగా ఉన్నాయని. బృహంతి పూర్ణాన్ని, సస్యశ్యామలంగా హాయిగా నిండుగా తటాకాలన్నీ నిండుకుండలాగా ఉన్నాయి. తటాకాలు నిండుకుండలాగా ఉన్నాయి అంటే అక్కడ వ్యవసాయానికి మొదలైనటువంటి గ్రామాలు, నదులు, నగరాలు, పట్టణాలు మొదలైన వాటికి నీరు సక్రమంగా ఉంటుంది. తటాకాలు పరిపూర్ణంగా ఉండాలి అంటే నదులు బాగుండాలి. నదులు బాగుండాలంటే వర్షాలు బాగుండాలి. వర్షాలు బాగుండాలంటే నువ్వు యజ్ఞాలు చేయాలి. అంటే ఇవన్నీ చివరి పాయింట్ అడిగాడు. ఈ చివరిది బాగుందా లేదా అని అడిగాడు. నదు తటాకాలు అంత లేవండి అంటే ఇంక చెప్పక్కల, నదుల్లో నీళ్లు లేవనాడు. కచ్చిద్ రాష్ట్రే తటాకాని పూర్ణాని బృహంతి చ, ఎన్నో రకాలైనటువంటి తటాకాలు అన్నీ కూడా పరిపూర్ణాన్ని చక్కగా పూర్ణంగా నిండి ఉన్నాయా లేదా, రైతులకు అందుబాటులో ఉన్నాయా లేదా.
భాగశో వినివిష్టాని భాగశో వినివిష్టాని న కృషిర్దేవమాతృకా. అటువంటివి ఆ తటాకాలు కానీ నదులు కానీ మొదలైనటువంటివన్నీ కూడా ప్రజల యొక్క వ్యవసాయానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందువల్ల అవి నిండుగా ఉంటే నీ వ్యవసాయం బాగున్నట్టు. లేకపోతే ఏమవుతుంది? కృషి కృషి వ్యవసాయం అంతా కృషి దేవమాతృకా, ఇక దైవాధీనం మీద ఆధారపడి ఉండాలి. వర్షం వస్తేనే పంట వేసుకోవాలని అందరూ రైతులందరూ పైన చూస్తూ కూర్చుంటారు. మబ్బులు వంక ఆకాశం వంక. రైతులందరూ ఆకాశం వంక ఆ మేగుడు ఎప్పుడు వర్షిస్తాడా అప్పుడు విత్తనాలు వేసుకుందాం, అప్పుడు నాటు నాటుదామని చెప్పేసి కేవలం వాటి మీద ఆధారపడట్లేదు కదా. దేవమాతృక, దైవాధీనం మీద ఆధారపడట్లేదు కదా. అంటే కేవలం దైవ ఆధీనమైన వర్షాధార పంటలే కాకుండా వర్షం లేకుండా కూడా చక్కగా నీరు సమృద్ధిగా పెట్టుకుని ఒక కాలంలో వర్షం లేకపోయినా కూడా ఈ నీటితో మనం వ్యవసాయం చేయించవచ్చు, ఈ పంట కాకపోతే మరొక పంట వేయచ్చు అనేటువంటి అట్లా విడతల వారీగా 2-3 కోతలుగా చక్కగా రైతులకి అందుబాటులో ఉండాలి నీరు. ఒక్కోసారి నీరు అసలు దొరకనటువంటి ప్రాంతాల్లో నీరు లేనటువంటి పంటలు కొంత వేస్తూ ఉంటారు, అది సరే. అది కాకుండా నీరు మాత్రం నీకు అందిస్తున్నావా లేదా, అంతేగాని వర్షాధార భూములు మాత్రమే అలాగే ఉంచట్లేదు కదా అని చెప్పి అక్కడ నారదుడు ఒక రకమైనటువంటి వార్నింగ్ లాగానే, అలా చేయట్లేదు కదా, రైతులకు ఇబ్బంది పెట్టట్లేదు కదా వర్షాధారం లాగానే. ఆ విధంగా ఏ నెలలో నదుల్ని వదిలిపెట్టాలో, చెరువులకి నీళ్లు వదిలిపెట్టాలో, కాలువలకి నీళ్లు వదిలిపెట్టాలో అలా వదిలిపెడుతూ ఉండాలి. అలాగే కచ్చిన్నం భక్తం బీజం చ కర్షకస్యావసీదతి ప్రత్యేకం చ శతం వృద్ధా ప్రత్యేకం చ శతం వృద్ధ్యా తదాస్తృణ తదాస్తృణమనుగ్రహం. అంతేకాకుండా ఈనాడు గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి ఒక పద్ధతిని కూడా ఇక్కడ వివరిస్తున్నాడు. రైతులకి రుణము, అలాగే తక్కువ ధరకి విత్తనాలు సరఫరా చేయటం మొదలైనటువంటివన్నీ ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇది అప్పటి నుంచి వస్తున్నటువంటి పద్ధతి. రైతుల్ని ఆ విధంగా చూడాలి. ఎట్లా? కచ్చిన్న భక్తం, కచ్చిన్నం భక్తం. భక్తము అంటే పదానికి అర్థం భోజనము, వసతి మొదలైనటువంటివన్నీ, అంటే ఆహార ధాన్యాలు మొదలైనటువంటివి. అలాగే బీజం చ కర్షకస్య అవసీదతి, వాళ్ళకి ఆ కర్షకులకి భోజనానికి ఇబ్బంది లేకుండా ఉందా లేదా. అలాగే వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆధారం ఎరువులు కానీ లేకపోతే బీజములు, విత్తనాలు కానీ, వీటికి సంబంధించినటువంటివి ఏమీ నా అవసీదతి, వాళ్ళకేమి ఇబ్బంది లేదు, కష్టం కలగట్లేదు కదా. అవన్నీ నువ్వు అందిస్తున్నావా లేదా? ఈ బీజములు పంట పండంగానే ఒక 1/4 అంటారు, ఒక పాదము పండినటువంటి పంటలో ఒక పాదాన్ని పక్కన పెట్టేసి విత్తనాల కోసం ఆపేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే కొంత శాతం ప్రభుత్వము పన్ను రూపంలో కొన్ని బస్తాలు తీసుకుంటూ ఉంటుంది. ఆ బస్తాలు తీసుకున్నది మళ్ళీ అవసరమైనటువంటి సమయంలో, కష్ట సమయంలో వాటిని వాడటం కానీ, లేకపోతే ఇలా విత్తనాల రూపంలో మళ్ళీ పంపిణీ చేయడం కానీ చెయ్యాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. కొంత ఏమైనా ట్యాక్స్ రూపంలో కానీ చేయాలి, కొంత ఏమైనా ప్రజల దగ్గరే కొనుక్కుని అవసరమైతే గోడౌన్లో నిల్వ చేసుకుని వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి కరువు కాటకాల సమయంలో ఇవ్వటం, లేకపోతే తక్కువ రేటుకి ఇవ్వటం. అలాగే ఉచితంగా ముందు బీజములు, విత్తనాలు వాళ్ళు వేసుకోవడానికి విత్తనాలు సరఫరా చేయడం, ఇవి ప్రభుత్వం యొక్క బాధ్యతగా నారదుడే చెప్తున్నాడు. కచ్చిన్న భక్తం బీజం చ కర్షకస్య అవసీదతి. అవసీదతి అంటే కష్టం. కర్షకస్య అవసీదతి, వాళ్ళేం కష్టాలు పడట్లేదు కదా నాయన ఈ విత్తనాలకి కానీ వాళ్ళ భోజన వసతికి కానీ. పైగా ప్రత్యేకంగా ప్రత్యేకం చ శతం వృద్ధ్యాత్, శతం అంటే 100, దాదాపు 100 రూపాయలకి మించి చక్కగా రుణములు అనేటువంటివి అనుగ్రహిస్తున్నావా లేదా కర్షకులకి, వ్యవసాయానికి రుణం అవసరమైతే ఇస్తూ ఉండాలి. అది కూడా ఎట్లా అంటే వృద్ధ్య అంటే వడ్డీతో పాటు 100 రూపాయలన్నా ఇచ్చి వడ్డీకి రుణములు అనేటువంటివి ఏవైతే అందిస్తుంటాయి. ఇప్పుడు నేడు సమాధానంలో మనం చూస్తున్నటువంటి బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉంటాయి రైతులు వడ్డీకి, పావలా వడ్డీకో ముప్పావలా వడ్డీకో ఎంతో ఇస్తూ ఉంటాయి. కాబట్టి అది ఆనాటి కాలంలో శతం అన్నారు అక్కడ నాలుగు, 100 రూపాయలు. ఈనాడు 100కి కాదు కానీ 1,00,000 రూపాయలు, 3 లక్షలు అట్లా ఇస్తూనే ఉన్నాయి ఎకరా, ప్రతి బ్యాంకు ఇస్తున్నది. ఇది ప్రభుత్వం యొక్క
పథకం అది. అప్పటి నుంచి వస్తున్నటువంటి పథకం. రైతుల్ని ఇలా కాపాడుకుంటూ రావాలి. ఇలా ఎక్కడైనా తేడా జరిగింది అంటే అది చాలా అనర్థదాయకం అవుతుంది. ఎవరికి? ప్రజల యొక్క భోజన వసతికి అనర్థదాయకమే. కాబట్టి ప్రత్యేకంచ శతం వృద్ధ్యా దదా తదాస్తృణం. ఇక్కడ రుణం అనే పదం అనమాట. దాస్తృణం అనుగ్రహం. నువ్వు రుణాన్ని అనుగ్రహిస్తున్నావా లేదా? కాస్త వడ్డీకి ఎంతో కొంత వాళ్ళకి డబ్బు ఇచ్చి, ఇదిగో ఈ పంట ఇట్లా వేసుకో, నీ పోయిందా, ఈసారి వర్షం వచ్చి పోయిందా, కొన్ని ఇది వేసుకో, ఇట్లా చేసుకో అని చెప్పేసి కాస్త అవసరమైన సమయంలో వాళ్ళకి వడ్డీకి ధనం అందించేట్టుగా చూస్తున్నావా లేదా అని చెప్పి వర్ణిస్తున్నాడు అక్కడ. అలాగే కచ్చిత్ స్వనుష్ఠితా తాత వార్తాతే సాధుభిర్జనై వార్తాయాం సంశ్రితస్తాత లోకోయం సుఖమేధతే. వార్త అనేటువంటి దాంతో లోకం ఎప్పుడు కూడా సుఖాన్ని పొందుతూ ఉంటుంది. వార్త అనే పదానికి అర్థం ఏంటంటే వార్త అంటే కృషి, వ్యాపారము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని వార్త అంటారు. ఒక్క వ్యవసాయమే కాదు, ఒక్క వాణిజ్యమే కాదు, ఈ రెండిటిని కలిపితే దాన్ని వార్త అంటారు. ఈ రెండు ప్రభుత్వ ఆదాయానికి ఒక బ్యాక్ బోన్ లాంటివి, మూల స్తంభాలు. అనుష్ఠితా తాత వార్తాతే సాధుభిర్జనై. అలాంటి వార్త సాధుభి జనై, సత్పురుషులైనటువంటి జనుల చేత చక్కగా చేయబడుతున్నదా లేదా? అటు వ్యవసాయ రంగం కానీ, ఇటు వాణిజ్య రంగం కానీ, ఇవన్నీ కూడా రక్షణ వ్యవస్థ లాగా. రక్షణ వ్యవస్థ ఎంత ముఖ్యమో అంత ముఖ్యము ఆర్థిక బలం అనేటువంటి రాజ్యానికి. ఇదిగో ఈ రెండిటి వల్ల ఎక్కువగా వస్తుంది. 50%, 50 కాదు 70% ఈ రెండిటి వలన వస్తుంది. వ్యాపారము ఓ పక్కన వ్యవసాయం. వార్తాయాం సంశ్రితస్తాత. వార్తతోనే మహారాజు రాజ్యము అనేటువంటిది సంశ్రిత రక్షించబడుతూ ఉంటుంది. లోకోయం సుఖమేధతే. ప్రజలు కూడా ఆ వార్తతో హాయిగా జీవనం ఉపాధి చేసుకుంటూ, ఆ వర్తక వాణిజ్యాలతో ఉపాధి పెంచుకుంటూ హాయిగా సుఖంగా ఉంటూ ఉంటారు ప్రజలు కూడా. అట్టా వార్త అనేది, వ్యాపారం అనేటువంటిది నీ రాజ్యంలో సుఖంగా సాగుతుందా లేదా? వార్త అంటే మనకు న్యూస్ అని కాదు అర్థం అక్కడ. అలాగే కచ్చిత్ శూరా కృత ప్రజ్ఞా పంచ స్వనుష్ఠితా క్షేమం కుర్వంతి సంహత్య రాజం జనపదే తవ. జనపదములు అంటే గ్రామాలు. నీ యొక్క నగరాల్లో ఎలా అయితే రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నావో అట్లాంటి నగరానికి ఆలవాలమైనటువంటివి, మూలస్తంభాలు లాంటివి, ప్రకృతి అందాలతో తొణికిసలాడేటువంటి గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలలో కూడా తగిన రక్షణ వ్యవస్థ పెట్టావా లేదా? గ్రామాలని నిర్లక్ష్యం చేయట్లేదు కదా అని అడుగుతున్నాడు ఇక్కడ. ఎవరితో పెట్టాలి? కచ్చిత్ శూరాహ. శూరులైనటువంటి వాళ్ళు. కృత ప్రజ్ఞాహ. ప్రజ్ఞ అంటే పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు. శూరులైనటువంటి వాళ్ళు, పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో శూరులైనటువంటి వాళ్ళు ఒక 5గురు ఉండాలి. జ్ఞానము చక్కగా జ్ఞానవృద్ధులైనటువంటి వాళ్ళు, పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు ఒక 5గురు ఉండాలి కనీసం. ఇట్లా వీళ్ళు 5గురు, వీళ్ళు 5గురుతో ఒక్కొక్క గ్రామం రక్షించబడుతూ ఉండాలి. సూర్యుడైనటువంటి వాడు చక్కగా ఏదైనా అవసరం వచ్చినా కూడా పగలు రాత్రి కాపలా కాస్తూ రక్షిస్తూ ఉంటాడు. గ్రామానికి ఏ ఆపద వచ్చినా, ఎవరి మీద ఎట్నుంచి ఏ ఆపద వచ్చినా వాడి వల్ల కాకపోతే అప్పుడు రాజుకో లేకపోతే పక్కన ఉన్నటువంటి నగర పట్టణ వసతులు ఉపయోగించుకుని రక్షిస్తూ ఉంటాడు. పండితుడైనటువంటి వాడు బుద్ధిబలంతో తన యొక్క కృత ప్రజ్ఞా, బుద్ధిబలం కలిగినటువంటి వాడు తన బుద్ధితో ప్రజలకి మేలు కలిగించేటువంటి సలహాలు ఇస్తూ ఉంటాడు. అవసరమైతే పంచాయతీలు చేస్తూ ఉంటాడు. పెదరాయుడు చిన్నరాయుడు లాగా. పంచ స్వనుష్ఠితా. అట్లాంటి వాళ్ళు వీళ్ళ 5గురు వాళ్ళ 5గురు చక్కగా నువ్వు నియమించి, స్వనుష్ఠిత అంటే నీ చేత నియమించబడి, క్షేమం కుర్వంతి సంహత్య. వాళ్ళందరూ కలిసి గ్రామానికి, జనపదాలకి క్షేమం చేస్తున్నారా లేదా? వాళ్ళందరూ కలిసి ఊళ్ళు పంచుకోకూడదు. మళ్ళీ సరే నువ్వు ఇది పంచుకో, నేను ఇది పంచుకుంటా, అంతే ఖాళీ అయిపోతుంది, హాయిగా కూర్చుందా అని కాదు అక్కడ అర్థం. నేడు అదే అధికారులు వాళ్ళు కలిసి హాయిగా వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైపోయి మొత్తం అంతా భూమిని అంతా పనిచేసుకుంటున్నారు. కానీ అలా కాదు. జనపదే క్షేమం కుర్వంతివా సంహత్య. చక్కగా వాళ్ళందరూ కూడుకుని వాళ్ళందరూ ప్రజలకి క్షేమాన్ని, గ్రామానికి అభివృద్ధిని కలిగిస్తున్నారా లేదా? అది ప్రధానమైనటువంటి ఆశయం. ఇంత చక్కటి పొలిటికల్ సైన్స్ ఇదంతా కూడా. ఆ పాలిటిక్స్ వర్ణన
నారదుడు కుశల ప్రశ్నలు అనేటువంటి ఒక జస్ట్ వంకతో నువ్వు బాగున్నావా అని అడగడం లక్షణం ఇది. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని నువ్వు బాగున్నావు కదా నాన్న అంటే అని ఒక మాట అడగటం కాదు అక్కడ. ఇలా అడగాలి. పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు నువ్వు బాగున్నావా, ఎలా ఉంది నీకు, ఆరోగ్యం ఎలా ఉంది, మందులు వేసుకుంటున్నావా, ఏ టైంకి వెళ్తున్నావు, ఏ టైంకి వస్తున్నావు, నిద్ర సరిగ్గా పడుతుందా లేదా, ఇది సామాన్యమైనటువంటి కుశల ప్రశ్నలు. కనీసం దీంట్లో 4-5 అడిగినా చాలు, బంధువులు తృప్తి పడుతూ ఉంటారు. కానీ ఇన్ని అడిగాడంటే నారదుడికి ధర్మరాజు మీద ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ, ఎంత అభిమానం. వదిలిపెట్టలేని సంబంధమైనప్పుడు మాత్రమే ఇన్ని ప్రశ్నలు వస్తాయి. వీడు నావాడు అనేటువంటి సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఇన్ని ప్రశ్నలు వస్తాయి. నిజంగా అది ఇవన్నీ ధర్మరాజుకు తెలిసినవే. మన కోసం వర్ణిస్తున్నారు అక్కడ వ్యాసులు వారు. ధర్మరాజు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాడు. నారదుడికి తెలుసు ఈయన అన్ని ఆచరించేవి అని. కానీ మనకి తెలియటం కోసం వ్యాసులు వారు ఒకే సందర్భంలో మొత్తం కుమ్మరించి హాయిగా పెట్టారు. ఇవన్నీ మళ్ళీ తర్వాత కొన్ని కొన్ని అధ్యాయాల్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ లేనివి కొన్ని అక్కడ కూడా చెప్తూ ఉంటారు వేరే అధ్యాయాలు. అప్పుడు మనం రెండింటిని సమన్వయం చేసుకోవాలి, కలిపేసుకోవాలి. అలాగే కచ్చిన్ నగర గుప్త్యర్థం. నగర గుప్తం, గుప్తం అంటే రహస్యంగా. రహస్యంగా కొంతమందిని పెట్టవలసినటువంటి ఉంటాయి నగరాలలో, పల్లెటూళ్ళలో. వాళ్ళని నువ్వు పెడుతున్నావాలి. కచ్చిన్నగర గుప్త్యర్థం గ్రామా నగరవత్కృతా గ్రామవత్ గ్రామవచ్చకృతా ప్రాంతా తే చ సర్వే త్వదర్పణా. కచ్చిన్ నగర గుప్త్యర్థం, నగరాన్ని రక్షించడానికి గుప్తంగా రహస్యంగా నువ్వు కొంతమంది నియమిస్తూ ఉంటావు అధికారులు. అట్లా గ్రామాలలో కూడా నియమిస్తున్నావా లేదా? గ్రామా నగరవత్కృతా, గ్రామాలని నగరంలాగా తీర్చిదిద్దుతున్నావా లేదా? కేవలం నగరాలని పట్టణాలని వృద్ధి చేసుకుంటూ వెళ్ళటం కాదు, గ్రామాలను కూడా నగరవత్ కృతా, నగరంలాగా నీ గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకుంటున్నావా లేదా? అవి దూరంగా ఉన్నాయి కదా అని చెప్పేసి వాటిని నెగ్లెక్ట్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు. ఇప్పుడంతా కూడా ఇప్పుడు పార్టీని బట్టి ఈ గ్రామం నా పార్టీ కాదు, ఈ గ్రామం వాళ్ళు నాకు ఓటేస్తారని చెప్పేసి అలా ఒక్కోసారి పక్షపాత దృష్టిలో కూడా వ్యవహరించేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. అలా కాకుండా ప్రతి గ్రామము బాగుండాలని చెప్పి ఆ తీరుతెన్నులు అవి చూసుకుని వాటి బాగోగుల కోసం కొంతమంది నియమించి, అవసరమైతే అక్కడ గుప్తం అన్నారు, రహస్యంగా చేయవలసినటువంటి కొన్ని నిర్వహిస్తున్నావా లేదా ఆ గ్రామంలో బాగోగుల కోసం? ఎందుకంటే అక్కడ ఎవరైనా అధికారులు వచ్చి పెత్తనం చెలాయించి దోపిడీ చేయకుండా అని. గ్రామవచ్చకృతా ప్రాంతాస్తే చ సర్వే చ తదర్పణా. అంతేకాకుండా ఇక్కడ గ్రామవచ్చకృతా ప్రాంత తే ప్రాంత, ఆ ప్రాంతాలన్నీ మొత్తం సమస్తమైనటువంటివన్నీ కూడా ఆ గ్రామ ప్రాంతాలన్నీ కూడా నగరంలాగా చక్కగా రక్షించబడుతున్నాయా లేదా? గ్రామవచ్చకృతా ప్రాంత. అలాగే కచ్చిత్ బలేనానుగతా సమాని విషమాని చ పురాణి చౌ పురాణి చౌరాన్నిఘ్నంతశ్చరన్ చరంతి విషయే తవ. కచ్చిత్ బలేన, బలము అనే పదానికి అర్థం సైన్యము. నీ యొక్క సైన్యం అనుగతాహ సమాని విషమాని చ, నీ యొక్క సైన్యం అనేటువంటిది నీ రక్షణ వ్యవస్థ కానీ సైనికులు కానీ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సమ ప్రాంతంలో విషమ ప్రాంతాల్లో, అంటే సమా ప్రాంతము అంటే చక్కగా రోడ్లు బాగుండి వ్యవస్థలు బాగుండి దగ్గరగా ఉన్నటువంటి వాటికి వెళ్ళటమే కాకుండా విషమమైనటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళాలి. అరణ్య ప్రాంతాలలో అలా పహారా కాసేట్టుగా ఉండాలి. అలాకి వెళ్ళి హిమాలయ మంచుకొండల్లో బోర్డర్స్ లో అక్కడ కాపలా కాసేట్టుగాను ఉండాలి. దేశ సరిహద్దుల్లో, నగర సరిహద్దుల్లో అమ్మో ఈ ప్రాంతం చాలా కష్టమైంది, ఈ నది దాటలేము, అట్లాంటివి వంకలు చెప్పకుండా విషమమైనటువంటి ప్రదేశాలలోను సమ ప్రదేశాల్లో. ఇది సులభము కానీ ఇది కష్టము. సులభమైన వాటికి అన్నిటికీ వెళ్తారు, కానీ కష్టమైనటువంటి వాటికి కూడా నీ సైన్యం వెళ్తుందా లేదా అవసరమైతే. దానికి తగ్గట్టుగా నువ్వు వాళ్ళకి రక్షణ వ్యవస్థకి ఏం కావాలో అవన్నీ సమకూర్చాలి. అందువల్ల బడ్జెట్ లో రక్షణ వ్యవస్థకి ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు నిధులన్నీ కూడా. కచ్చిత్ బలేనానుగత సమాని విషమాని చ పురాణి చౌరాన్నిఘ్నంతశ్చరంతి విషమే తవ. విషమే చరంతి అని, విషమమైనటువంటి గ్రామాలు కొన్ని ఉంటాయి. ఈ గ్రామం చాలా దూరం, దీనివల్ల ఉపయోగం లేదు, వెళ్ళలేరు, పని వదిలేస్తూ ఉంటారు. కొన్ని దూరంగా ఉండేటువంటివి ఉపయోగం లేనటువంటివి అని చెప్పి కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాలు వదిలేస్తూ ఉంటారు. పాపం ఆ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల, కొన్ని జిల్లాల్లో, కొండ ప్రాంతాలలో అక్కడి నుంచి కొన్ని తండాల వాళ్ళు కానీ పల్లెటూళ్ళ వాళ్ళు కానీ
వైద్య శిబిరాలు లేక, విద్యా సదుపాయాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు మనం వార్తల్లో వింటూనే ఉంటాం. వాళ్ళ గురించి చెప్తాడు. విషమే చరంతి పురాణి. కొన్ని పురాలు, కొన్ని గ్రామాలు, కొన్ని విషమమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఈ సౌకర్యాలు మనం కలిగించాలి. అలా నువ్వు చేస్తున్నావా లేదా? అవసరమైతే సైనికులు వెళ్ళిపోవాలి అక్కడికి, పోలీసు రంగ రక్షణ వ్యవస్థ వెళ్ళిపోవాలి అక్కడికి అర్జెంటు సమయాల్లో. అలా నువ్వు చేస్తున్నావా లేదా అని చెప్పి ఈ గ్రామాల యొక్క ప్రాముఖ్యతని తెలియజేసే శ్లోకాలు చక్కగా 3-4 శ్లోకాల్లో వర్ణించాడు ఇక్కడ. అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు చెప్పాడు ఇక్కడ. కచ్చిత్ స్త్రియ సాంత్వయసి కచ్చిత్తాశ్చ సురక్షితా కచ్చిన్న శ్రద్ధదాస్యాసాం కచ్చిత్ గుహ్యం న భాషసే. నీ రాజ్యంలో స్త్రీలు రక్షించబడుతున్నారా అని అడుగుతున్నారు ఈ శ్లోకంలో. కచ్చిత్ స్త్రియ సాంత్వయసి. స్త్రీలు నీ రాజ్యంలో సాంత్వయసి చక్కగా సాంత్వన పొందుతున్నారా? సాంత్వన పొందడం ఎప్పుడంటే ధైర్యంగా ఉన్నప్పుడు. వాళ్ళు కదలికలకి, వాళ్ళ హాయిగా చరించడానికి ధైర్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళని సాంత్వన పొందినట్టుగా మనం గుర్తించాలి. శాంతిగా ఉన్నారు అని అనుకోవటమే కాకుండా ధైర్యం ఉండాలి. కచ్చిత్ స్త్రియ సాంత్వయసి. ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు సాంత్వయసి సాంత్వయసి అంటారు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, శాంతించు అని చెప్పండి. అట్లాంటి ధైర్యవంతులుగా ఉన్నారా లేదా స్త్రీలు? అంత ధైర్యంగా హాయిగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు. కశ్చిత్ స్త్రియ సాంత్వయసి కశ్చిత్తాశ్చ సురక్షితా. సురక్షితా చిత్తాశ్చ. స్త్రీల యొక్క బుద్ధులు కానీ, స్త్రీల యొక్క సాంప్రదాయాలు కానీ, వాళ్ళ సంస్కారాలు మొదలైనటువంటివన్నీ కూడా సురక్షితా, చక్కగా రక్షించబడుతున్నాయని ఆయన. వాళ్ళకి సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ చక్కగా రక్షించబడుతున్నాయా లేదా? అలాగే వాళ్ళ వల్ల నీ బుద్ధి రక్షించబడుతున్నదా లేదా అని కూడా. చిత్తము అంటే బుద్ధి. కచ్చిన్న శ్రద్ధదాస్యాసాం కచ్చిత్ గుహ్యం న భాషసే. వాళ్ళని రక్షిస్తున్నావా? వాళ్ళు ధైర్యంగా ఉన్నారా? వాళ్ళ బుద్ధులు, వాళ్ళ సంస్కారాలు బాగున్నాయా? వాళ్ళ వల్ల నీ బుద్ధి ఏం మారట్లేదు కదా అని చెప్పడికి చివరిలో ఒక విషయం చెప్పాడు. కచ్చిత్ గుహ్యం న భాషసే. వాళ్ళకి నీ రహస్యాలన్నీ చెప్పట్లేదు కదా అని చెప్పాడు. గుహ్యం అంటే రహస్యం. న భాషసే. నువ్వు రాజ వ్యవహారాల్లో నువ్వు చేసే రహస్యాలు మొదలైనటువంటివన్నీ స్త్రీలకి మాత్రం చెప్పట్లేదు కదా అని చెప్పాడు. స్త్రీలకి ఎప్పుడు కూడా ఏ రహస్యము చెప్పడం అనేటువంటిది పద్ధతి లేదు పురాణాల్లో. అందువలన ఆ రహస్యం అనేటువంటి మంత్రులతో నువ్వు చర్చించడం, అది కూడా ఎంతమందితో చర్చించాలి, ఎలా చర్చించాలి అనేది పై శ్లోకాల్లో వివరించారు. కాబట్టి స్త్రీలని రక్షించడము, వారి సంస్కృతిని రక్షించడము, వారికి ధైర్యంగా ఉంచడము మొదలైనటువంటి చేస్తూ వారికి మాత్రం రహస్యం చెప్పకూడదు అనేటువంటి విషయం నారదుడే ఇక్కడ హైలైట్ చేశాడు. కచ్చిద్గుహ్యం న భాషసే. అలాగే కచ్చిదాత్యయికం శ్రుత్వా తదర్థమనుచింత్య చ ప్రియాణ్యనుభవన్ శేషే నత్వమంతఃపురే నృప. కచ్చిదాత్యయికం శ్రుత్వా తదర్థమనుచింత్య చ. ఆత్యయికం శ్రుత్వా తదర్థం అనుచింత్య చ ప్రియాణ్యనుభవే శేషే నత్వం అంతఃపురే నృప. అంతఃపురంలోనే కాలం గడుపుతూ ప్రియమైనటువంటి కార్యాలకి నువ్వు లొంగిపోవటం లేదు కదా. ప్రియాణ్యనుభవన్. ప్రియమైనటువంటి కార్యాలకి అనుభవిస్తూ నువ్వు హాయిగా అక్కడే అంతఃపురంలోనే కాలం గడపటం లేదు కదా. సభాభవనంలోకి వచ్చి ప్రజా కార్యక్రమాలు, అలాగే కవి సమ్మేళనాలు, సభలో మంత్రులు, తీర్పులు మొదలైనటువంటివన్నీ చూసుకుంటున్నావా లేదా అని చెప్పి ఎవరో చెప్పినటువంటి మాటలు విని దాని గురించి ఆలోచించుకుంటూ ఎక్కువసేపు తదర్థం అనుచించ దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువ కాలం వ్యర్థపరచటం లేదు కదా. ముఖ్యమైనటువంటి వినాలి, రహస్యమైనటువంటి కార్యక్రమాలు కొన్ని వినాలి. అవి విని జాగ్రత్తగా నువ్వు సంరక్షించుకుంటున్నావా లేదా. అంతేకాకుండా కచ్చిద్వౌ ప్రథమౌ యామౌ రాత్రే సుప్త్వా విశాంపతే సంచింతయసి ధర్మార్థౌ యామ ఉత్థాయ పశ్చిమే. సరిగ్గా నిద్రపోతున్నావా లేదా? తృతీయ యామంలో లేచి తర్వాత ఆలోచించవలసినవి ఆలోచిస్తున్నావా లేదా అంటున్నాడు. కచ్చిద్వౌ ప్రథమౌ యామౌ రాత్రే సుప్త్వా. రాత్రిపూట మొదటి 2 యామములు సుప్త్వా పడుకోవాలట. కచ్చిద్ ప్రథమౌ ద్వౌ యామము మనం చెప్పుకున్నాం. రాత్రిపూట 15 ముహూర్తాలు ఉంటాయి, పగలు 15 ముహూర్తాలు ఉంటాయి.
దాంట్లో యామము అంటాం. మూడు మూడు గంటలు 4 గంటలు డివైడ్ చేసుకుంటే దాంట్లో మొదటి 2 యామములు మాత్రమే, అంటే మొదటి 4 గంటలు పడుకున్న సమయాన్ని 6 గంటలు హాయిగా పడుకోవాలి రాత్రి. తర్వాత సంచింతయసి ధర్మార్థౌ యామ ఉత్థాయ పశ్చిమే, పశ్చిమే ఉత్థాయ అంటే చివరి యామంలో నిద్ర నుంచి మేల్కొని, అది కూడా బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. సుమారు 3:30-4 గంటల మధ్యలో లేచి ఉత్థాయ ధర్మార్థౌ సంచింతయసి, ధర్మార్థాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా లేదా. కచ్చిద్ దర్శయసే నిత్యం మనుష్యాన్ సమలంకృతః ఉత్థాయ కాలే కాలగ్నై సహ పాండవ మంత్రిభిః. కచ్చిద్ దర్శయసే నిత్యం, నిత్యం దర్శయసే మనుష్యాన్ సమలంకృతః, చక్కగా అలంకరించుకొని నువ్వు చూడవలసినటువంటి వాళ్ళందరినీ చూస్తున్నావా లేదా, ఎవరిని దర్శించాలో వాళ్ళని దర్శిస్తున్నావా లేదా. అంతేకాకుండా సరైనటువంటి కాలంలో లేచి, ఉత్థాయ కాలే కాలగ్నై, ఏ కాలంలో నిద్ర లేవాలో ఆ కాలంలో లేచి నువ్వు చక్కగా చేసుకోవాల్సినటువంటి నిత్యానుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచరించుకుని, సమలంకృత చక్కగా అలంకారాలు చేసుకుని, దర్శించవలసినటువంటి వాళ్ళని దర్శించి, మొట్టమొదటి పురోహితుడో లేకపోతే బ్రాహ్మణోత్తములో దర్శించుకుని వాళ్ళకి దానాలు ఇచ్చి, నువ్వు చేసుకోవాల్సినటువంటి సంధ్యావందనాది అగ్నిహోత్రాది కార్యక్రమాలు చేసుకుని, ఆ తర్వాత సహపాండవ మంత్రిభి, నీ మంత్రులతో పాటుగా తర్వాత సభలోకి వచ్చి ధర్మార్థాలు మొదలైనటువంటివన్నీ చూస్తున్నావా లేదా. ఈ విధంగా జాగ్రత్తలు చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత 90 శ్లోకాలని, ఇంకొక 30 శ్లోకాల దాకా ఉన్నాయి. మిగతావి రేపటి పాఠంలో చెప్పుకుందాం. ఇంకా రక్షణ వ్యవస్థ గురించి, దండనీతి శాస్త్రం గురించి తర్వాత శ్లోకాలను కూడా వివరిస్తున్నాడు నారదుడు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.